ఇప్పటికే ఉస్మానియా మార్చురీకి ఉమామహేశ్వరి యొక్క మృతదేహం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్లో ఇక్కడికి తరలించారు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా వైద్యులు పోస్ట్మార్టం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఉస్మానియా మార్చురీకి కూడా బాలకృష్ణ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం అంబులెన్స్ను కూడా చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఉస్మానియా వైద్యులతోటి ఇక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత బాలకృష్ణకు మృతదేహాన్ని అప్పగించేందుకు ఇప్పటికీ ఉస్మానియా వైద్యులు ప్రిపేర్ అయి ఉన్నారు. 4 డాక్టర్ల బృందం పోస్ట్మార్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జూబ్లీహిల్స్ తన నివాసం నుండి మనం చూస్తున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కు కొద్ది నిమిషాల క్రితమే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. మరికొద్ది సేపట్లోనే ఉస్మానియా మార్చురీలో ఉమామహేశ్వరి యొక్క మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత బాలకృష్ణకు అప్పగించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఇప్పుడు ఉస్మానియా మార్చురీకి కూడా చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి అంబులెన్స్లోనే హీరో బాలకృష్ణ తను లోపల ఉన్నారు. మరికొద్దిసేపట్లో మృతదేహాన్ని తరలించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు అయితే మాత్రం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా మనం చూసినట్లయితే కొంత మధ్యాహ్నం 2:30 సమయంలో ఉమామహేశ్వరి యొక్క కూతురు భోజనం చేస్తున్నాడని చెప్పి ఆమె వెళ్ళింది. ఆ టైంలో తను స్పందించకపోవడం, తర్వాత లోపల గడి పెట్టుకొని ఉండడంతో కొంత అనుమానం వచ్చి 2:45 జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. పోలీసులు 3 గంటలకి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందనేది కూడా ప్రస్తుతం అయితే నిర్ధారణకు రావడం జరిగింది. దాని ఆధారంగా చేసుకొని పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరి ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి కారణం తనకు అనారోగ్య సమస్య ఉంది, కొంత తీవ్ర ఒత్తిడికి గురి అయింది, దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందనేది ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉమామహేశ్వరి కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక బాలకృష్ణ కూడా స్వయంగా ఉస్మానియా మార్చురీకి చేరుకొని తానే స్వయంగా మొత్తం కూడా ఇక్కడ పోస్ట్మార్టం పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత స్వయంగా హీరో బాలకృష్ణకు మృతదేహాన్ని అప్పగిస్తారు. తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ వారి ఇంటికి కూడా, వారి నివాసానికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక డాక్టర్ల బృందం కూడా ఇప్పటికే 4 డాక్టర్ల బృందం రెడీ అయి ఉంది. ఎందుకంటే విఐపి కాబట్టి ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్లో ఏ టైం వచ్చినప్పటికీ కూడా 24 గంటల పాటు ఇక్కడ పోస్ట్మార్టం నిర్వహించేందుకు కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు ఇవ్వడంతో పోస్ట్మార్టం నిర్వహించేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం కూడా ఇప్పటికే చేరుకుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే డాక్టర్ల బృందం మనం చూస్తున్నటువంటి అంబులెన్స్ నుంచి ఉమామహేశ్వరి యొక్క మృతదేహాన్ని కిందికి దించిన తర్వాత స్ట్రక్చర్లో హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్లో మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 4 డాక్టర్ల బృందం ఉస్మానియాలో పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత వారి పోలీసులకు, ఎందుకంటే ఇది అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసులకు ప్రాథమిక నివేదికను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో పోలీసులకు ప్రాథమిక నివేదికను అందజేసిన తర్వాత దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఇక ఉమామహేశ్వరి యొక్క కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తను ఒక రూమ్లో ఉన్నారు, తను ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో కొంత అనుమానం వచ్చింది. భోజనం చేద్దామని పిలవడానికి వెళ్ళినటువంటి సమయంలో తను డోరు ఓపెన్ చేయకపోవడం, తర్వాత కొంత అనుమానం రావడంతో వెంటనే పోలీసులు కూడా సమాచారం అందించామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే మనం చూస్తున్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్లో జూబ్లీహిల్స్ ఉమామహేశ్వరి నివాసం నుండి ఉస్మానియా మార్చురీకి కూడా చేరుకుంది. ఉస్మానియా మార్చురీలో మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కానీ పోలీసులు ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి సమయంలో ఇందులో ఎలాంటి డౌట్స్ లేదు. కేవలం ఆమె మానసికంగా బాగా ఒత్తిడికి గురి అయింది, అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే తను ఆత్మహత్య చేసుకుందనేది ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవనేటువంటి అంశాన్ని కూడా వారి కుటుంబ సభ్యులు స్పష్టంగా పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ప్రస్తుతం మనతో అదే విషయాన్ని పంచుకోవడం జరిగింది. కానీ 174 ఎందుకు పెట్టారంటే కొంత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో 174 ముందుగా రికార్డ్ చేస్తారు. తర్వాత ఈ కాజ్ ఆఫ్ డెత్కి సంబంధించినటువంటి రిపోర్ట్ పోలీసులకు చేరిన
చేసిన తర్వాత ఇది ఆత్మహత్యగా పోలీసులు అయితే మాత్రం కేసు సెక్షన్స్ చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం గతంలో కూడా చాలా కేసెస్లో ఇలాంటివి చూసాం. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇప్పుడిప్పుడే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఉస్మానియా హాస్పిటల్ కూడా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఉస్మానియా మార్చురీలో మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే చేరుకున్నటువంటి హీరో బాలకృష్ణ కు మృతదేహాన్ని అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. మరొక ఉస్మానియా మార్చురుకి నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఉమామహేశ్వరికి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఒక్కొక్కరుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. వారందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. నారా లోకేష్ కూడా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతం నారా లోకేష్తో పాటు హీరో బాలకృష్ణ కూడా చేరుకున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఇప్పటికే ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలకృష్ణతో హీరో బాలకృష్ణతోటి నారా లోకేష్ మాట్లాడిన తర్వాత ఇక్కడి నుండి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా మనం ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. డాక్టర్స్ బృందంతో హీరో బాలకృష్ణ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మరోవైపు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. బాలకృష్ణతో పాటు నారా లోకేష్ కూడా పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి అంశంపైన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తర్వాత డాక్టర్స్తో మాట్లాడారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. 1 గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే పోస్ట్మార్టం పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఉస్మానియా మార్చురీకి మృతదేహం చేరుకుంది. బాలకృష్ణ కావచ్చు, నారా లోకేష్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉస్మానియా మార్చురీ లోపలికి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే పోస్ట్మార్టం కూడా పూర్తి చేసేందుకు ఇప్పటికే ఉస్మానియా వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2:30 సమయంలో తను ఆత్మహత్యకు పాల్పడిందనేది ఒక నిర్ధారణకు వచ్చి కూడా 2:45 జూబ్లీహిల్స్ పోలీసులకి కాల్ చేయడం, 3 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి పోలీసులు చేరుకొని డోర్ ఓపెన్ చేసేటువంటి సమయంలో తను ఆత్మహత్యకు పాల్పడిందనేది ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. కేవలం ఆమెకు అనారోగ్యం బాగోలేకపోవడం, తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో ఆత్మహత్య చేసుకుందనేది జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు వారి కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానాలు లేవనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఇప్పటికే పోలీసులకు వారి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. హీరో బాలకృష్ణ, నారా లోకేష్ వారిద్దరూ కూడా ఉస్మానియా మార్చురీలోనే స్వయంగా డాక్టర్లతోటి మాట్లాడి పోస్ట్మార్టం తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్లోనే ఇక్కడికి తరలించారు. కాబట్టి మరికొద్దిసేపట్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం డెడ్ బాడీని అయితే మాత్రం మార్చరీకు పోస్ట్మార్టం కొరకు తీసుకెళ్లేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులతోటి బాలకృష్ణతో పాటు ఇక్కడ నారా లోకేష్ కూడా వారితో మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. ఉమామహేశ్వరి యొక్క కుటుంబ సభ్యులు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. వారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పార్థివ దేహంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే అంబులెన్స్లో ఉస్మానియా హాస్పిటల్కి వచ్చారు. మృతదేహాన్ని అయితే మాత్రం తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే
పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వారికి అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రస్తుతం 4 డాక్టర్ల బృందం అయితే మాత్రం మనం చూస్తున్నటువంటి మార్చురీలోనే పోస్ట్మార్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో నారా లోకేష్తో పాటు ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, తర్వాత బాలకృష్ణ కూడా ఉస్మానియా మార్చురీకి చేరుకొని వైద్యులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగిస్తారు. జూబ్లీహిల్స్ పోలీసుల సహాయంతో ఇక్కడి నుంచి మృతదేహాన్ని జూబ్లీహిల్స్ వారి ఇంటికి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అంబులెన్స్లో వచ్చినటువంటి ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులతోటి నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇప్పటికే బాలకృష్ణ అయితే మాత్రం ఎక్కడైతే పోస్ట్మార్టం నిర్వహిస్తారో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. విషయం తెలుసుకున్న వెంటనే నందమూరి ఫ్యామిలీస్తో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా చేరుకుంటున్నారు. ఉస్మానియా మార్చురీకి కూడా చేరుకుంటున్నారు. ఎవరు ఊహించినటువంటి పరిణామం. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కానిటువంటి షాక్కు గురయ్యారు. ఒకసారిగా షాక్లో కుటుంబం మొత్తం కూడా ఉంది. ఇక్కడ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు మరొక గంట వ్యవధిలోనే అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఉస్మానియా వైద్యులు కూడా ప్రాథమిక నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేస్తారు. ఇప్పటికే 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వయంగా లోపల పోస్ట్మార్టం సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్యులతోటి స్వయంగా బాలకృష్ణనే మాట్లాడుతున్నారు. తానే సిగ్నేచర్ చేసి పోస్ట్మార్టం నిర్వహించాలంటూ కూడా తన సిగ్నేచర్ చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు తీసుకొచ్చినటువంటి పంచనామా రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పైన కూడా బాలకృష్ణ సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం నారా లోకేష్తో పాటు ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, తర్వాత వారి బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పోస్ట్మార్టం కోసం అయితే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక గంటలో పోస్ట్మార్టం కూడా పూర్తి చేసి వారికి పార్థివ దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే కుటుంబానికి తీరని శోకం అని చెప్పాలి. ఎందుకంటే ఉదయం వరకు కూడా తను మంచిగానే ఉంది, చాలా బాగుంది, వారి కూతురుతో కూడా మాట్లాడుతూ ఉంది. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా ఆమె ఒత్తిడికి లోనయ్యి, డిప్రెషన్కు లోనయ్యి తన రూమ్లోకి వెళ్ళి గడి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిందనేది పోలీసులు నిర్ధారణ కూడా రావడం జరిగింది. అదే విషయాన్ని వారి కూతురు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం సాధారణ మరణం అని భావించారు అందరూ. తర్వాత పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించినటువంటి సమయంలో 2 గంటల 45 నిమిషాలకు పోలీసులు సమాచారం రావడం, 3 గంటలకు ఆమె రూమ్లోకి వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీసులు ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంది. కాబట్టి దీక్షిత, వారి కూతురు దీక్షిత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. కేవలం అనారోగ్య సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతుంది, డిప్రెషన్కు లోనైంది. దీంతో తను ఆత్మహత్య చేసుకొని ఉందనేది కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి మాట మనకు కనపడుతుంది. కాబట్టి దీక్షిత ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే పోలీసులు దర్యాప్తు కొనసాగించి పోస్ట్మార్టం కోసం వారి జూబ్లీహిల్స్లోని వారి ఇంటి నుంచి మనం చూస్తున్నటువంటి
ఉస్మానియా మార్చురీకి కూడా తరలించడం జరిగింది. ఉస్మానియా మార్చురీలో 4 వైద్యుల బృందం పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. మరొక 30 to 40 మినిట్స్లో పూర్తిగా అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి అవ్వడానికి మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ పూర్తి చేసిన తర్వాత నందమూరి బాలకృష్ణకు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు సిగ్నేచర్ చేయించుకొని ఇక్కడి నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్లోనే జూబ్లీహిల్స్ వారి నివాసానికి కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. స్వయంగా నారా లోకేష్తో పాటు ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు వారి బంధువులతో పాటు బాలకృష్ణ కూడా ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు. ఉస్మానియా మార్చురీలో వైద్యులతో మాట్లాడిన తర్వాత మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి అవుతుంది. వైద్యులతో బాలకృష్ణ వెళ్ళి అక్కడ సిగ్నేచర్ చేశారు. సిగ్నేచర్ చేసిన అనంతరం పోస్ట్ మార్టం కూడా ప్రారంభమైనట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. కాంతి. ఇక్కడ సార్ మాట్లాడారంటవా బ్రో దీనికి అది పెట్టి హైట్ కెమెరా లేదంటే హలో నేను ఈయనే ఉన్నా.